గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది పూర్తయింది. అయితే ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి వైపు ఉన్నారు అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూసుకుంటే మా వైపు ఉంది, 90% ఓటింగ్ మాకే వచ్చిందని చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఉద్యోగులు ఇప్పుడున్న ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకతతో ఉన్నారు ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో వారు ఎటువైపు ఉన్నట్టు, ప్రభుత్వ ఉద్యోగులంతా కూడాను వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారా లేదంటే టీడీపీ వైపు ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక కసి కనపడతాను. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్లో కూడా కసితో ఓట్లేసినట్టుగా కనపడతాం. అసలు వాళ్ళు ఓటు కోసం వాళ్ళు దరఖాస్తులు క్లెయిమ్ చేయటం కానీ, ఆ పేర్లు జాబితాలో గల్లంతైనా పట్టుబట్టి వాళ్ళ పేర్లు ఎత్తుక్కుని తిరిగి ఓటేయడంలో ఒక కసి కనపడతాం. అంటే కసిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం మొదటిసారి చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవటం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇవాళ విద్యాధికుల్లో ఒక ఉదాసీనత, ఉద్యోగుల్లో ఉదాసీనత, ఓటు హక్కుని వినియోగించుకోవటం ఇవాళ ఓటుని బతికిస్తోంది పేదవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం పేదలంతా కూడా పరుగులు తీస్తున్నారు ఓటేయటానికి. కానీ చదువుకున్న వాళ్ళల్లో ఓటు హక్కు పట్ల ఒక నిర్వేదం మనం గతంలో ఒకసారి చూసాం. జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 27% పోలింగ్ నమోదైంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఇంత కసిగా ఉద్యోగులు ఓటు చేశారంటే, ఇప్పటికి దరఖాస్తులు ఎన్నొచ్చాయి? 4,30,000 దరఖాస్తులు వస్తే మరి నిన్నటికే 3,30,000 ఓట్లు పడిపోయాయి. ఇంకా గడువు ఉంది. 3,30,000 ఓట్లు నిన్నే పడ్డాయంటే అందులో కూడా 2,30,000 ఓట్లు గవర్నమెంట్ ఉద్యోగులు, అంటే ఈ సర్వీస్ ఉద్యోగులు, ఇంకా వేరే చిన్న చితక ఉద్యోగులు వాళ్ళు ఉంటారు. అవి కాకుండా 2,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు నిన్న బ్యాలెట్ ఇచ్చేశారంటే ఎంత కసిగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారో మనకు కనపడుతుంది. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే 90% ఓటేసినట్టుగా చూడాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? 90% మాకు అనుకూలంగా పడ్డాయి అంటున్నారు. అవును, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ మేము గెలిచేసాం, 90% మాకు వచ్చేసాయంటే ఎలా ఆలోచించాలా? అంటే మీరు ఉద్యోగులతో అంత ఫ్రెండ్లీగా ఉన్నందుకు మీకు 90% పడ్డాయా? ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్ అయితే వేస్తారు. కానీ మనకు 5 ఏళ్లలో ఉద్యోగులపైన అణిచివేత కనపడింది, నిర్బంధం కనపడింది, జైళ్లకు పంపడం కనపడింది. ప్రశ్నించే గొంతుని నొక్కేశారు, పంతుళ్ల మీదే కేసులు పెట్టారు, జైళ్లకు పంపిన పరిస్థితి, స్టేషన్లలో నిర్బంధించిన పరిస్థితుల్లో వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారంటే నమ్ముతారా? సార్, అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 నుండి 62 ఏళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. మరి ఇలాంటి సమయంలో ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంటారు? ఉద్యోగుల యొక్క డిమాండ్లను ఈ ప్రభుత్వం ఏమీ నెరవేర్చలేదు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలే 30,000 కోట్లు ఉన్నాయి. ఎరియర్స్ కానీ, మెడికల్ అలవెన్సులు కానీ, టీఏ డిఏలు కానీ అంత పెద్ద ఎత్తున మరి పెండింగ్ బకాయిలు 30,000 కోట్లు పెరుకుపోయాయంటే అసలు 1వ తారీఖు జీతాలు పడ్డందుకు ఓటేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90% మాకు ఓట్లు పడిపోయాయని క్లెయిమ్ చేసుకోవటం వింతగా, విడ్డూరంగా ఉంది. నవ్వుల పాలవుతాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖు జీతాలు పడి 5 ఏళ్ళు అవుతుంది. 1వ తారీఖు పెన్షన్లు వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. 15వ తారీఖు కూడా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ఓట్లని ఆశించటం కూడా అత్యాశే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పైపెచ్చు వీళ్ళు చేసిన మరో తప్పుడు పని ఏంటి? ప్రలోభాలు, కూపన్లు ఇవ్వడం, లేదు అసలు ఫోన్పే చేయటాలు, చాలా జిమ్మిక్కులు చేశారు. 3,000 ఇస్తామని, 5,000 ఇస్తామంటే వాళ్ళకేమో చిర్రెత్తుతోంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇవాళ జీతం అంటే వాళ్ళకి అందరికీ కూడా 50,000, ₹1,00,000 జీతం ఉన్నాళ్ళు ఈ 3,000కి 5,000కి కక్కుర్తి పెడతారా? వాళ్ళకి కోపం వచ్చి చిర్రెత్తి ఏం చేశారు? నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దని చెప్పి పక్కన ప్రతిపక్షం శిబిరంకి వెళ్ళి వాళ్ళకు ఇంకో 10,000 విరాళం ఇచ్చారంట. ఏదో ప్రకాశం జిల్లాలో ఎక్కడో చూసాము, ఒక టీచర్ ఆమె కోపం వచ్చి వేరే ప్రతిపక్ష శిబిరానికి వెళ్ళి
వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలని చూశారు, ఇదిగో ఇవాళ భోజనాలకు ఉంచుకోండి మీరు అని చెప్పి ఒక 10,000 ఇచ్చి వెళ్ళిందంట. అంటే ఎంత కసిగా ఇవాళ రగిలిపోతుందో మనం చూస్తున్నాం. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కసితో వేస్తున్న ఓటు. కసి ఎప్పుడు వస్తుంది? బాధితులైతే వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త రకం ఓటు పుట్టింది 5 ఏళ్ల ఆయన పరిపాలనలో. మనకు తెలిసిన ఓటు ఏంటి? అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు, యాంటీ జగన్, ప్రో జగన్గా ఓటు ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? బాధిత ఓటు ఒకటి పుట్టింది. బాధితులంతా కసిగా జగన్కి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్టుగా నిన్న పోస్టల్ బ్యాలెట్లో కనపడింది. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చాయి? 2,30,000 ఏమొచ్చాయి. అందులో ఈ సర్వీస్ ఓట్లు ఇంకా చిన్న చితక ఓట్లు తీసేస్తే ప్రభుత్వ ఉద్యోగులు 1,50,000 ఏమో ఉంటాయి లాస్ట్ ఎలక్షన్లో. అందులో కూడా 60,000 ఓట్లు మురిగిపోయాయి. అంటే లాస్ట్ టైం ఎలక్షన్ ఈ పోస్టల్ బ్యాలెట్ గెలుపోవటంలో నిర్ధారించేది కాదు. ఎప్పుడు నిర్ధారిస్తుంది? ఇలా ఎన్ని ఉంటాయి? మహా ఉంటే 500 ఓట్లు, 1000 ఓట్ల లోపే ప్రతి నియోజకవర్గంలో. అంటే బొటాబొటిగా మెజారిటీ, నెక్ అండ్ నెక్ ఫైట్, టైట్ ఫైట్ ఉన్నప్పుడు మాత్రమే వీటిని కౌంట్ చేస్తారు. అంటే టైట్ ఫైట్ అంత సివియర్గా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించి ఏదో రకంగా బయటపడాలన్నట్టుగా ఈ ఓట్లను గంపగుత్తగా కొనే తాపత్రయం మనం కనపడుతుంది. చాలా జిమ్మిక్కులు చేశారు. ఏంటి? చాలా ఇబ్బందులు పడ్డారు ఉద్యోగులు. గతంలో ఎప్పుడు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడలేదు. దరఖాస్తులు చేసుకున్నారు, ఓటు ఇచ్చారు, బ్యాలెట్ తీసుకున్నారు, కానీ అక్కడ పోలింగ్ కేంద్రంకి వెళితే అక్కడ ఓట్లు లేవు. జాబితాలో ఓటర్ పేరు లేకపోవడం అంటే దానికోసం మళ్ళీ ఫైట్. అక్కడి నుంచి మళ్ళీ కంప్లైంట్స్, ఫోన్ కాల్స్. నా ఓటు వినియోగించును కానీ నేను డ్యూటీకి పోనన్నారు. ఓటును నేను వేసి కానీ పోలింగ్ విధులకు హాజరుగాను అనేసరికి ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఈసీ అందుకే 2 రోజులు పొడిగిచ్చారు. ఏది? ఆ పోలింగ్ బ్యాలెట్ కాల వ్యవధిని కూడా 2 డేస్ ఎక్స్టెండ్ చేసిన పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా కొంచెం పెంచమంటున్నారు. ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్ వచ్చేసింది. ఇవాళకి పోస్టల్ బ్యాలెట్లు అయిపోయిన దీంట్లో పోస్టల్ బ్యాలెట్లు రేపొద్దున ఎవరికి కొంప ముంచబోతున్నాయి అనేదే పెద్ద ప్రశ్న. కానీ సార్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులకు గురయ్యారు అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు చెప్పాలంటే ప్రభుత్వం నుండి ప్రభుత్వ ఉద్యోగులకి కలిగిన ఇబ్బందులు ఏంటి? అసలు వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? అసలు ఇబ్బందులు అంటే ఇవాళ వాళ్ళ కోరికలేమీ నెరవేర్చలేదు. వాళ్ళకి జీతమే 1వ తారీఖు పడని పరిస్థితి. ఈఎంఐల యొక్క భారం. ప్రతి ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి బిడ్డ పెళ్ళికో, వాహనానికో, సొంత ఇంటికో ఇవాళ రుణాలు చేసుకుని ఉంటారు. ఇవాళ బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒకప్పుడేమో బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగులకు ఎగబడి లోన్లు ఇచ్చాయి. ఎందుకంటే వాళ్ళ పేమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి, లోన్ పేమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని పోటీపడి రుణాలు ఇచ్చే పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగుల పరపతి దెబ్బతింది. ప్రభుత్వ ఉద్యోగ అట్లయితే నీకు లోన్ ఇవ్వం అని బ్యాంకులు సమాధానం చెప్పే పరిస్థితి అన్నమాట. అంటే మీకు జీతాలు మీకు ఎప్పుడు వస్తాయో మాకే తెలియదండి. అందరి ఈఎంఐలు ఇవాళ బంప్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రగిలిపోతున్నారన్నమాట. ఇప్పుడు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లని తగ్గించాలా, అందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారన్నమాట. ఈ ఓటర్ జాబితాలో, ఓటర్ లిస్టులో ఓటర్ల పేర్లు లేకుండా చేయడం, సంతకం పెడతాడు రిటర్నింగ్ అధికారి, దాని మీద స్టాంప్ వేయరు. బ్యాలెట్ ఇచ్చినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేయలేదంటే అర్థం ఏంటి? ఆ ఓటు చెల్లకుండా చేసే ప్రయత్నమా? వీటన్నింటినీ అధిగమించి వాళ్ళు మళ్ళీ ఆ ఓట్లన్నీ తెచ్చుకున్నారు. 2,30,000 ఓట్లు నిన్నటికే పోలైపోయిన పరిస్థితుల్లో మరో 1,00,000 ఓట్లు కూడా ఇవాళ పోలయ్యే అవకాశం ఉన్నప్పుడు ఈ 3-3.5 లక్షల ఓట్లు రేపొద్దున ఏ రాజకీయ పార్టీ సినిమా మార్చేస్తాయో చూడాలి.